దేవరలో ఊచికోత సెప్టెంబర్ 27న విడుదల కాబోతున్న దేవర పార్ట్ 1 తాలూకా ఎగ్జైట్మెంట్ క్రమంగా పెరుగుతుంది. ఇప్పటిదాకా వచ్చిన 2 పాటలు చార్జ్ బస్టర్స్ అయ్యాయి. రేపు విడుదలైపోయే వీడియో సాంగ్ లో జూనియర్ ఎన్టీఆర్ స్టెప్పుల్లో అభిమానులను కుదురుగా ఉండనివ్వనే టాక్ ఇప్పటికే ఊపందుకుంది. భయపడినట్టు కాకుండా అరవింద్ రవిచంద్ర అంచనాలకు మించి అవుట్పుట్ ఇవ్వబోతున్నట్లు క్లారిటీ వచ్చేయడంతో ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు. కథకు సంబంధించిన కీలక ఎపిసోడ్ 1 40 సంవత్సరాల క్రితం జరిగిన ఒక ఊచకోత ఆధారంగానే ఉంటుందనే లీక్ గట్టిగా జరుగుతోంది. ముందు ఆ ఘటన ఏంటో చూద్దాం. 1985లో ప్రకాశం జిల్లా కారంచేడు అనే గ్రామంలో 6 దళితులు అతి కిరాతకంగా అగ్రవర్ణాల చేతిలో హత్యకు గురయ్యారు. నీటిని వాడుకునే దగ్గర మొదలైన గొడవ చిలికి గాలివానగా మారి ప్రాణాలు పోయేదాకా తీసుకొచ్చింది. 3 మహిళలు మానభంగానికి గురయ్యారు. దీంతో కారంచేడు ఒక్కసారిగా భగ్గుమంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సెన్సేషనల్ టాపిక్ అయింది. నక్సలైట్లు రంగంలోకి దిగి దుర్ఘటనకు కారణమైన ఒకరిద్దరికి మరణశిక్ష విధించారని మీడియాలో వచ్చింది. రాజకీయంగాను పెను దుమారం రేపిన ఈ వివాదం తెలుగుదేశం సర్కార్ను ఇబ్బందుల్లో పెట్టింది. దేవరలో దీన్నే రిఫరెన్స్ గా తీసుకున్నారనే ప్రచారం జోరుగా ఉంది. ఇన్సైడ్ టాక్ ప్రకారం దర్శకుడు కొరటాల శివ దీని గురించి పరిశోధన చేసిన మాట వాస్తవమే. ఈ నేపథ్యంలో హీరో విలన్ క్యారెక్టరైజేషన్ ఇవన్నీ ఊహకు అందని విధంగా పూర్తిగా వేరుగా ఉంటాయని అంటున్నారు. సముద్రం ఒడ్డున జరిగే ఊచకోత ఎపిసోడ్ మాత్రం నెవర్ బిఫోర్ అనే టాలీవుడ్ స్క్రీన్ అనేలా ఉంటుందట. రక్తం ఏరులై పారితే ఎలా ఉంటుందో చూడొచ్చని అంటున్నారు. ఈ కారంచేడు స్టోరీని తీసుకోవటం ఎంతవరకు నిజమో తెలియదు. ఇంకో 24 రోజులు ఎదురు చూడాల్సిందే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.